ఫుడ్ ఫెస్టివల్ తో పోషకాహారం ఉంటుందని చిరుధాన్యాలతో ఆరోగ్యమని ఎంఈఓ మాధవిరెడ్డి అన్నారు. బుధవారం జగదేవ్పూర్ మండలంలో తిగుల్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తయారు చేసుకుని వచ్చిన వంటకాలను పండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులతో సమావేశంలో భాగంగా తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోషకాహారంలో విటమిన్లు ఉంటాయని, సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు. చిరుధాన్యాలతో తయారు చేసిన తీసుకొచ్చిన విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని ప్రత్యేకంగా అభినందించారు. పోషకాహారం తీసుకోవడంతో విద్యార్థుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఎదుగుదల ఉంటుందని వివరించారు. స్థాయిలో ఉన్నారు. సహజంగా కొంతమంది డబ్బున్న వాళ్ళు లేదా ఫస్ట్ పిల్లలు వేరే యాక్టివిటీస్ లో ముందున్నారు, కానీ చదువు పరంగా సంస్కృతి పరంగా మన పిల్లలే బాగున్నారు. ముఖ్యంగా మన జిల్లా విద్యాశాఖాధికారి గారు మన పాఠశాలకు ఇచ్చేశారు. ఇది కూడా నేను పాఠశాలకు వచ్చి పిల్లల యొక్క విద్యా ఉపాధ్యాయులు కూడా పరిశీలిస్తుంటాం, మానిటర్ చేస్తుంటాం. ఇంకా కొంచెం ప్రయత్నం చేస్తే ముఖ్యంగా అటెండెన్స్ పరంగా తల్లిదండ్రుల నుంచి కనుక పిల్లలు ఈరోజు ఈ ఫుడ్ ఫెస్ట్ నిర్వహించడానికి కారణం ఏంటంటే, మాకు థర్డ్ సాటర్డే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది. ఫుడ్ ఫెస్ట్ అరేంజ్ చేద్దాం అనుకుంటే చాలామంది పేరెంట్స్ ఆ రోజు ఆబ్సెంట్ అవ్వడంతో కొంతమంది అటెండ్ అయినారు. వాళ్ళు ఏమన్నారు, ఒక డే చూసి మాకు పెట్టండి మేడం, మేము పార్టిసిపేట్ అవుతామని చెప్పి అనడంతో తల్లిదండ్రుల కోరిక మేరకే మేము ఈ ఫుడ్ ఫెస్ట్ ఏర్పాటు చేసి పిల్లలకు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అని చెప్పడానికి ఇది అరేంజ్ చేయడం అయింది. దీనికి ఈరోజు మాకు డోనర్స్ అయినటువంటి హరీష్ గాంధీ అండ్ బ్రదర్స్ లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా రావడం జరిగింది. కాబట్టి ఆ రోజును ఒక స్పెషల్ డేగా అరేంజ్ చేద్దామని చెప్పి ఈ ఫుడ్ ఫెస్ట్ ఏర్పాటు చేశాం సార్. దీనికి మా ఎంఈఓ గారు, కాంప్లెక్స్ హెచ్ఎం గారు, మరి మా డీడీఓ గారు, మా ఉపాధ్యాయులు కూడా, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొని విజయవంతం చేశారు సార్. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మా పాఠశాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి
విలేజర్స్ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. వచ్చి పాల్గొన్నారు. అందులో పెద్ద పిల్లలు అయితే నేను అడిగాను, రుచి చూసినప్పుడు వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేసి తయారు చేసినాం సార్ అన్నారు. అంతేకాకుండా పిల్లల తల్లిదండ్రులు కూడా రోజు మామూలుగా తినేటువంటి ఆహారంలో ఉండవలసిన సమతుల ఆహారం, ఏ ఖనిజాలు లవణాలు కానీ ఖనిజ లవణాలు కానీ విటమిన్స్ ఇచ్చేటువంటి ఆరోగ్యకరమైన ఫుడ్, విటమిన్లు పోషకాహారాలు ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో దాని పట్ల టీచర్స్ ముందు అవగాహన కల్పించడంతో ఆ పిల్లల తల్లిదండ్రులు అది తయారు చేసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించారు. చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దాంతోపాటు పిల్లలు ప్రదర్శించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏ ప్రైవేటు పాఠశాలలు లక్షలు పెట్టి వేలు పెట్టి చదివించే ప్రైవేటు పాఠశాలలో లేనటువంటి ప్రతిభను కనబరిచారు. వాళ్ళు కొద్దిపాటి సమయంలోనే అంత మంచి ట్రైనింగ్, దట్టు ఫస్ట్ క్లాస్ పిల్లలు, థర్డ్ ఫోర్త్ పిల్లలు కూడా ఎంత బాగా వాళ్ళ ప్రదర్శన ఉంది. మీరందరూ కూడా చూస్తారు, చాలా బాగుంది. ఇదే విధంగా ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాలకు అనేక రకమైనటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి సహకారం అందిస్తున్నారు. ఈరోజు కూడా వెస్ట్ మారేడుపల్లి లయన్స్ క్లబ్ వాళ్ళు ఈ సహకారం అందించి వాళ్ళు కొన్ని బ్లాంకెట్స్ అట్లాంటివి కూడా దాతలు సహకరిస్తున్నారు. ఇంకా మరింతగా ప్రోత్సహించాలని ఈ గ్రామానికి చెందినటువంటి ఒక ఉపాధ్యాయుడు కూడా దాని ద్వారా ఈ గ్రామానికి ఈ పాఠశాలకు అనుసంధానం కాబట్టి లయన్స్ క్లబ్ ద్వారా తెలిసింది. వారికి కూడా అభినందనలు. వారు ఉపాధ్యాయులుగా, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సికింద్రాబాద్ దగ్గర పనిచేస్తున్నారు. వారికి కూడా అభినందనలు. మరి ఇక్కడికి వచ్చి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, సుదూర ప్రాంతమైనప్పటికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి ఈ లయన్స్ క్లబ్ సేవలను ఇక్కడ అందిస్తున్నటువంటి ఆ క్లబ్ వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు. ఇది ఇలాగే కొనసాగిస్తూ ప్రైవేటు పాఠశాలల నుంచి పిల్లలు మన ప్రభుత్వ పాఠశాలలోని మళ్ళడానికి కృషి చేయాలని గతంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయుల మిత్రులు సత్య సార్ కానీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందం అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనీయులు. మీరందరికీ కూడా